జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి మీకు గోచార వశాత్తు కూడా అష్టమ శని ప్రభావం. కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం విచిత్రంగా అనుకూలవంతమైనటువంటి పరిణామాలను మీరు చూడబోతున్నారు. అంటే ప్రతికూలవంతమైనటువంటి క్లిష్టమైనటువంటి సందర్భంలో కూడా మీకు మంచి జరగబోతుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ డిసెంబర్ మాసంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎంతో కాలంగా విపత్కరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలని మీరు చూస్తూ ఉన్నప్పటికీ దైనందిన జీవితంలో కర్కాటక రాశి జాతకులకి సానుకూలవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా రాబోతూ ఉన్నాయి. మీకున్నటువంటి వృత్తి, ఉద్యోగం, పదవి ఏదైతే ఉందో ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. కొనసాగించి తీరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసినటువంటి మీకు ఒక అగ్ని పరీక్ష ఎదురవుతుంది. దైవ సంకల్పం వల్ల అగ్ని పరీక్షలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. మానసికమైనటువంటి ఆందోళనలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవో తెలియని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలను మీరు చూస్తూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాల వల్ల యోగదాయకమైనటువంటి స్థితి సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం ఉంది. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళను సరైనటువంటి విధి విధానంలో ఉంచడానికి, మీ బాధ్యతలు తీర్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా ఈ డిసెంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు. ప్రత్యేకించి తల్లిదండ్రులతో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి విరోధాలు సమసిపోతాయి. ప్రేమ, అనురాగం, ఆప్యాయతల కారణంగా కొన్ని విషయాల్లో వాళ్ళందరితో కూడా మళ్ళీ మైత్రి ఏర్పడి జీవన గమనంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే అష్టమ శనిలోనూ అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు, కేవలం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త తీసుకోగలిగితే మాత్రం జీవితంలో చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందబోతూ ఉన్నట్టుగా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం తప్పకుండా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని పొందడానికి దశరథకృత శని స్తోత్రం లేదా అనునిత్యం కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండటం, కాలభైరవ స్వామి వారి యొక్క రక్షని మెడలో ధరింపచేయటం, ఇవి చేసినట్లయితే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి భవిష్యత్ అంతా చక్కగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగంలో కూడా ఉన్నతి లభిస్తుంది. మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, మీ కెరియర్ ఏదైనప్పటికీ కూడా నిరాటంకంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా విజయం సాధించగలిగినటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా మనసులో ఏదో తెలియని ఆందోళన, ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుందో
భవిష్యత్ ఏమైపోతుందో, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయో రాబోనన్నటువంటి ఆందోళన కలిగించేటువంటి స్థితిగతి నుంచి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా జీవితం ముందుకు వెళుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు నచ్చని వ్యక్తులు, మీకు నచ్చనటువంటి సంస్థలు, కొన్ని వ్యవస్థలతో కలిసి జీవితంతో రాజీపడి పని చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఒక్కో సందర్భంలో అనిపిస్తుంది వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టుగా కాలానికి ఉన్నటువంటి గొప్ప గుణం వల్ల పెద్ద పెద్ద వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. ఆ సందర్భాన్ని అనుసరించి తప్పకుండా ఆ కాలాన్ని అనుసరించి మనం తగ్గే వెళ్ళాలి. ఏదో కారణంగా పరిస్థితులతో రాజీ పడుతూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఎవరు ఊహించినట్టుగా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ దశరథకృత శని స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేయటం, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం వినటం, కాలభైరవ స్వామి వారి యొక్క స్తోత్రాలను చదువుకోవటం, కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెను దానంగా ఇచ్చిన, కూష్మాండ దీపాలను వెలిగించిన జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతంగా ఉంది. ఎంతో కాలంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి క్షోభ తొలగిపోతుంది. బంధాలు, బంధుత్వాలు గట్టిపడతాయి. మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య నుంచి విముక్తి అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతులు, వీటికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి జాతకులకి ఈ డిసెంబర్ మాసంలో గోచారవశాత్తు అష్టమ స్థానంలో శని భగవానుడి సంచారం ఉన్న ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు.